హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే రోజు సేమియా పాయసం చేశాను. ఫస్ట్ సేమియా పాయసం చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను. అది మటన్ కర్రీ ప్లస్ రొయ్యల వేపుడు చేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇది వచ్చేసి మా బాబు రెడీ అయ్యాడు కేక్ కటింగ్కి. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఫోటో కమ్ వీడియో తీసుకుంటున్నాడు బాబు. ఇప్పటి పిల్లలకు మనం స్టైల్ చెప్పనవసరం లేదండి. వాళ్ళకి వాళ్ళే స్టైల్లో అన్నీ వాళ్ళకే వస్తాయి. మనం చెప్పినా మన మాటలు విన్న సిచ్యువేషన్లో జనరేషన్ లేదు ప్రస్తుతానికి. చూడండి ఎన్ని స్టిల్స్ ఇస్తున్నాడో. చిన్నగా సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నాం మేము. చూడండి ఇక్కడ కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ స్టైల్ చూడండి. చిన్నపిల్లలు అంటేనే ఎంత క్యూట్గా ఉంటారో. వీడియో తీస్తుంటే ముందుకు వస్తున్నాడు బాబు. ఇవి వచ్చేసి ఫస్ట్ బర్త్డే ఫొటోస్. ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేసే టైం వచ్చేసింది. కేక్ కట్ చేస్తున్నాడు మా బాబు. కేక్ కట్ చేసే టైంలో తనకి తానే పాట పాడుకుంటున్నాడు, హ్యాపీ బర్త్డే టు యూ అని. చిన్నపిల్లలు అంతే కదా, తెలియదు. ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలకి సేమియా కేకు, యాపిల్ డ్రింక్ అవి తీసుకున్నాము. ఇచ్చేస్తున్నాడు మా బాబు. ఇక్కడ వచ్చేసి ఫోటో తీయించుకున్నాడు. ఇది వచ్చేసి మా బాబుకి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్. మీషోలో బుక్ చేశాను నేను. బాడీ పార్ట్స్ ప్లస్ ఏబిసిడీలు 1 2 3లు మొత్తం ఆల్ ఉన్నాయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 ఉన్నాయి. పిల్లలకి చాలా యూజ్ అవుద్ది కదా. ప్లస్ ఇవన్నీ మా పాప వాళ్ళ తమ్ముడికి చెప్తుందండి. రోజు ఈవినింగ్ అవగానే చదివించేస్తుంది మా పాప. 1 2లు ప్లస్ స్పెల్లింగ్స్ ప్లస్ 1 2 3లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, ఎనిమల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్లస్ ఇది దిండులా కూడా వాడుకోవచ్చు, పిల్లోలాగా. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి ఇండియా మ్యాప్ చూడండి. ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేయడానికి ఉంది. ఇది వచ్చేసి శివరాత్రి రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని మేము టెంపుల్కి వెళ్ళాము. సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. చూడండి ఫుల్ రష్ ఉంది. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. మాకు దర్శనానికి 1 అవర్ 1.5 అవర్ పట్టింది టైము. ఇక్కడ వచ్చేసి శివరాత్రిలోనే తీర్థం జరుగుతుంది. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో. ఫుల్ రష్ ఉంది. అందులోని ఎండ స్టార్ట్ అయిపోయింది కదండి, చాలా ఎక్కువగా ఉంది ఎండ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము ద్వారపూడి వెళ్ళాము. ద్వారపూడి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి కోనేరు దగ్గర చిన్న చేపలు ఉన్నాయి. పిల్లలు ఇద్దరు చూసి అక్కడ చూస్తుంటే నేను కూడా చిన్నగా వీడియో తీసుకున్నాను. ఫోన్లో అంతగా అనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఫిషెస్. పిల్లలు ఇద్దరు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నారు బాబు. ఎంతో ప్రశాంతంగా గ్రీనరీగా చల్లగా ఉందండి. అక్కడ నిలబడిన 2 మినిట్సే కానీ ఎంత చల్లగా ఉందో వాతావరణము. బట్ ఎండ స్టార్ట్ అయిపోయింది కదండి, అప్పుడే సమ్మర్లా అనిపించేస్తుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. ద్వారపూడి టెంపుల్. ఇక్కడ వచ్చేసి పక్కనే జారుడు బండలా ఉంది. బాబు ఇద్దరు జారుతున్నారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపల చిన్న ఓల్డ్ విగ్రహాలు ఉంటాయి కదా, అలా పెట్టారు గుడి లోపల. చూడడానికి చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను నేను. అర్ధనారీశ్వర స్వామి. మన తెలుగు 2 రాష్ట్రాలకి ఎక్కడా లేని విధంగా అతిపెద్ద శివయ్య స్టాచ్యూ పెట్టారు కదా, అందుకని చెప్పేసి మేము వెళ్ళాము నెక్స్ట్ డే. ఇక్కడ వచ్చేసి శివలింగము. చాలా
శివలింగాలు ఉన్నాయి. నేను చూడలేదు, ఫస్ట్ వెళ్ళాను కానీ అంతలా చూడలేదు, కొంచెం కొంచెం చూసేసి వచ్చాము. ప్రెగ్నెంట్ టైంలో వెళ్ళాను నేను, అంత ఓపిక లేక మామూలుగా చూసి వచ్చాను. ఇది వచ్చేసి మొత్తం బయటి వైపు స్టాచ్యూ, బయటి వైపు చూడండి చుట్టూరా ఎలా పెట్టారు. 11 అవుతుంది కానీ ఎండ చాలా ఎక్కువగా ఉంది అండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, స్టాచ్యూ బ్యాక్ సైడ్. ఇలా లోపలికి ఎంట్రన్స్ మళ్ళీ చిన్న టెంపుల్ లాగా పెట్టారు. ఇక్కడ గోల్డ్ శివలింగము ప్లస్ మామూలు లింగం పెట్టారు లోపల. ఇక్కడ వచ్చేసి భీమేశ్వర స్వామి రథోత్సవము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.